జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు జర్నలిస్టు సమస్యలు పరిష్కరించుకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు సభ్యులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం గావించారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ వారు పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులందరూ కూడా ఈరోజు కొత్తగూడెం కలెక్టరేట్ వద్దకి ధర్నాలు చేయడానికి మరియు అదేవిధంగా వినతి పత్రం అందించడానికి ఇచ్చేసి ఉన్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే జర్నలిస్టులకు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా అక్రిడేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఏవి కూడా జర్నలిస్టులకు సరైన వసతి కూడా కల్పించలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు మరి హైటెక్ సిటీ టైప్ లో మోడల్లో మేము ఇల్లు కట్టిస్తాము, అదేవిధంగా అనేక వాగ్దానాలు చేసి చివరికి ఒక్క జర్నలిస్ట్ కూడా ఇల్లు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మనకి జర్నలిస్టులను ఆదుకుంటుందనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. కానీ 2.5 సంవత్సరాలు అయినా సరే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కనీసం ఒక్క జర్నలిస్ట్ కూడా ఇల్లు ఇవ్వలేదు కదా. సరికదా ఇప్పుడు అక్రిడేషన్స్ కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి, అక్రిడేషన్ కూడా సరిగ్గా రావడం లేదు. కేబుల్ ఛానల్స్ కి ఒక్క అక్రిడేషన్ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు జారీ చేయబడం చాలా దుర్మార్గమైన స్థితిగా ఇక్కడ వర్ణిస్తున్నారు. అదేవిధంగా టీడబ్ల్యూజేఎఫ్ నుంచి మేము కోరేది ఏంటంటే కరోనా టైంలో ఏదైతే రైల్వే పాసులు ఆపేశారో ఇప్పుడు వాటన్నిటిని పునరుద్ధరించాలని, అదేవిధంగా జర్నలిస్టులకి ఆరోగ్య బీమా కల్పించాలని, అదేవిధంగా జర్నలిస్టుల బీమా తర్వాత ఏదైనా ప్రమాదంలో చనిపోతే వారికి సరైన వారి కుటుంబానికి పెన్షన్ కూడా 10,000 వరకు ఇవ్వాలని చెప్పి ఈ టీడబ్ల్యూజేఎఫ్ తరఫు నుంచి మేమందరం కూడా కోరుతున్నాం. ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా టీడబ్ల్యూజేఎఫ్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి టీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్. ఈ రోజు జరుపుకున్న నిరసనకు విలేకరులందరికీ నా ధన్యవాదాలు. టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అనేక విలేకరుల సమస్యలపై అనేక ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, వినతి పత్రాలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి చాలా దఫాలుగా ఇవ్వడం జరిగింది. కానీ మన సమస్యలు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయంలో ప్రతిసారి గత ప్రభుత్వాలు అదే విధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తుంది. మాటలు తప్ప చేతలు సాధకాంతరంగా కనపడుతుంది. ఆచరణలో ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు యూనియన్ పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మా యూనియన్ తరఫున కొన్ని డిమాండ్లతో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వబోతున్నాము. భవిష్యత్తులో విలేకరుల సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఆందోళన ఉధృతం చేసి సమస్యల పరిష్కారానికి ఎంత దూరానికైనా వెళ్లే పరిస్థితి ఉంటుందని యూనియన్ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి విలేకరుల సమస్యల పట్ల స్పందించి తక్షణమే ప్రతి జిల్లాలో ఉన్న విలేకరులందరికీ లిస్ట్ అవుట్ చేసి ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టీడబ్ల్యూజేఎఫ్ ఓటర్లు కట్టట్లేదా? వాటికి లేని ఇబ్బందులు
విలేకరులకు వచ్చేసరికి ఎక్స్ప్రెషన్ల విషయంలో స్థలాల విషయంలో ఎందుకు పెట్టుకుంటానంటే అర్థం కాదు తీసుకొస్తాం మనకి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రతి చెల్లు పట్టుకున్న ప్రతి విలేకరికి మైకు పట్టుకున్న ప్రతి విలేకరికి వాళ్ళు నిజంగా అర్హత ఉండి వార్తలు రాస్తున్నటువంటి వాళ్ళకు అప్లికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఐడియా కూడా డిజైన్ చేసి కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఐడియా తరఫున కూడా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫెడరేషన్కి ధన్యవాదాలు చెప్తున్నాను. రూపాయలు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాను. ఆ వాటితోనే ఈ రోజు వరకు నడుస్తుంది. గత ప్రభుత్వం ఎగ్జిషన్ కార్డు 6.5 లక్షల యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉండేది. ఎగ్జిషన్ కార్డు తీసుకున్న వాళ్ళు కూడా 6.5 లక్షలు ఇది కేవలం వనదానితో వనసమ్మానితో ఉంటుంది. 24 గంటలు పని రూపాయలు ఉండదు. పొద్దున్న లేచి బండ్లు తీయాలి. రౌండ్ తిప్పు కెమెరా. జర్నలిస్ట్